చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సేకరణ లేదా భూ సమీకరణకి ప్రభుత్వం కసరత్తుని ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎక్కడెక్కడైతే భూ సమీకరణ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించిన నేపథ్యంలో సిఆర్డీఏ ఒక ఇంటర్నల్ రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. దీనిపైన క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం. ఓవరాల్గా 40 నుంచి 44 వేల ఎకరాల భూముల్ని మళ్ళీ రెండో దశలో అమరావతి కోసం సమీకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఎక్కడెక్కడ ఈ భూ సమీకరణ అనే ప్రణాళిక ఉంది, అలానే ఆయా గ్రామాల్లో జరిగినటువంటి గ్రామ సభల సారాంశం ఏంటి, ఇది కేబినెట్ దృష్టికి వచ్చింది. దీనిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ఏ ప్రాంతం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది, మళ్ళీ భూ సమీకరణ అనేటువంటి అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ప్రభుత్వం వేసుకున్నటువంటి ప్లాన్, అలానే ఇక్కడ మాస్టర్ ప్లాన్గానే చూడాలి అనుకుంటే కనుక కేవలం ఈ పరిధిలో మాత్రమే క్యాపిటల్ సిటీ అంటే మెయిన్ కోర్ క్యాపిటల్ ఏరియా కింద దీన్ని మాత్రమే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఓవరాల్గా సిఆర్డీఏ పరిధిని చూస్తే కనుక ఈ ప్రాంతం మొత్తం కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. సిఆర్డీఏ పరిధితో సంబంధం లేకుండా కేవలం ఔటర్ రింగ్ రోడ్డుని మాత్రమే చూస్తే ఈ రెడ్ లైన్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిగా చూడాలి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇది. సో అమరావతి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్నటువంటి భూములను మొత్తాన్ని కూడా రాబోయే రోజుల్లో అమరావతి కోర్ క్యాపిటల్ డెవలప్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ రకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా స్పోర్ట్స్ సిటీ గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది, అంతర్జాతీయ విమానాశ్రయం గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది, అలానే కొన్ని హబ్స్ కింద డెవలప్ చేసేటువంటి ఇంటర్నల్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కింద డెవలప్ చేసేటువంటి ప్రాంతాలను కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి, రూపకల్పన చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇదంతా కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతం, ఇదంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. ఇటువైపు ఈ ఔటర్ రింగ్ రోడ్డుతో పోల్చి చూసినప్పుడు ఈ కొంత ప్రాంతం ఇక్కడ పల్నాడు జిల్లా భూములు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సుమారు 44 వేల ఎకరాల భూముల్ని సేకరించాలని చెప్పని భావిస్తుంది. దీనిపైన ఒక ప్రాథమిక అంచనాల ప్రకారం చూస్తే కనుక కొన్ని భూముల్ని ఇప్పటికే కొన్ని గ్రామాల్లో భూముల్ని లెక్కలు వేశారు. దాని ప్రకారం ఏ గ్రామంలో ఎంతెంత సేకరించాలనేటువంటి ప్రతిపాదనలు, దానికి సంబంధించి ఆయా ఊళ్ళల్లో గ్రామ సభలు కూడా సిఆర్డీఏ అధికారులు నిర్వహించారు. అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ప్యాకేజీని అమలు చేస్తే భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వాళ్ళ శాతమే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండవ విడత భూ సమీకరణకి సన్నద్ధం కావడానికి ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికని ఏపీ సిఆర్డీఏ రూపొందిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. వాటి గురించి క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. సో భూములు ఎక్కడెక్కడ సేకరిస్తారనే దాని మీద చూస్తే వైకుంఠపురం 3500 ఎకరాల భూములు, అలానే పెదమద్దూరు 2200 ఎకరాలు, ఎండ్రాయిలో 1200 ఎకరాలు, కర్లపూడిలో 1200 ఎకరాలు, లేమళ్లలో 3000 ఎకరాలు, నెవలికల్లు మెండపూడిలో 4000 ఎకరాలు, ఉంగుటూరులో 2500 ఎకరాలు, లింగాపురంలో 1500 ఎకరాలు, నరకుళ్ళపాడులో 2500 ఎకరాలు, బొలుసుపాడులో 2800 ఎకరాలు, కంబంపాడులో 2000 ఎకరాలు, అమరావతి ధరణికోటలో 2300 ఎకరాలు. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా అమరావతి మండలంలోకి వచ్చేటువంటి ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు నదికి ఆవల వైపున కూడా స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం, అంటే నదికి ఆవల స్పోర్ట్స్ సిటీ ప్రణాళికని ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎంత సేకరించాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ ఉంది. మూలపాడుని గేట్వే ఆఫ్ అమరావతిగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో భూ సమీకరణకు సంబంధించి గ్రామ సభల ప్రక్రియ కొన్ని గ్రామాల్లో జరిగింది, మిగతా చోట్ల కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రతిపాదనలు అన్నిటిపైన కూడా ఏపీ క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. కాబట్టి క్యాబినెట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు అమరావతి సిఆర్డీఏ, ముఖ్యంగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆయా గ్రామాల్లో మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తుంది. వాటితో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తుంది. దాని ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత కేటాయింపు, ఎందుకు 44 వేల ఎకరాలు అంటే ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, డెవలప్ చేసిన తర్వాత లబ్ధిదారులకి అందులో 40% వరకు భూ వాటా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 5000 ఎకరాల భూ సమీకరణ అంటే భూ అవసరం ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సుమారు 25,000 వరకు భూ సమీకరణ చేయాల్సి ఉంటుంది. దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఎక్కువ శాతం భూమి మళ్ళీ లబ్ధిదారులకే వెళుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని సేకరించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికి కావాల్సినటువంటి ప్రాథమిక ప్రణాళికని సిఆర్డీఏ క్యాబినెట్ ముందర ఉంచింది. ఈ పరిశీలనల తర్వాత నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే అమరావతికి
3 ఏళ్ల కాల పరిమితి పెట్టుకున్నారు. ఏడాదిలోగా రూపురేఖలన్నీ కూడా అమరావతిలో వస్తాయనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. కాబట్టి ఈలోగా భూ సమీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభిస్తే దశల వారీగా ఇది కంప్లీట్ అవ్వడానికి కనీసం ఏడాదిన్నర 2 ఏళ్ళు పట్టొచ్చు. మళ్ళీ అందులో లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వాటన్నిటిని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్యారలల్గా భూ సమీకరణను కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు అని కేబినెట్ సూచనప్రాయంగా తెలిపినట్టుగా సమాచారం వస్తుంది. సో సిఆర్డీఏ అధికారుల ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, కేబినెట్ డైరెక్షన్స్ని బట్టి మనకి ఒక క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.